ఒక 10, 15 రోజుల నుంచి కూడా ఒక రూమరు చాలా ఎక్కువగా తిరుగుతుంది సోషల్ మీడియాలో. అదేంటంటే హీరో 'ధనుష్' గారు అండ్ హీరోయిన్ 'మృణాల్ ఠాకూర్' గారు కూడా ఇద్దరు కూడా ఈ ఫిబ్రవరి 14న మ్యారేజ్ చేసుకుంటున్నారని చెప్పేసి ఒక రూమర్. అది నిజం అవ్వచ్చు, నిజం కాకపోయుండొచ్చు. దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్ గానీ, ఫరక్ గానీ పడదు. కానీ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిన విషయం ఏమిటంటే, చాలామంది మగాళ్ళు ఈ సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు అదేదో 'మృణాల్ ఠాకూర్' ధనుష్‌ని పెళ్లి చేసుకోవడం ఏదో గొప్ప విషయం అన్నట్టు, ధనుష్ అదృష్టవంతుడు అన్నట్టు, ధనుష్‌కి ఎక్కడో లక్ ఉంది, సుడి ఉంది అన్నట్టు విపరీతంగా ట్రెండ్ చేస్తూ ధనుష్‌ని పొగుడుతున్నారు. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే ఏకంగా 'మృణాల్ ఠాకూర్ ఏంటి, ధనుష్‌ని ప్రేమించడం ఏంటి' అని ఏదో పెద్ద ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ధనుష్ ఎందుకని అంత తక్కువైపోయాడు? అంటే ధనుష్ కొంచెం అందంగా ఉండడు కాబట్టి, హీరో మెటీరియల్ కాదు కాబట్టి, మృణాల్ ఠాకూర్ చాలా అందంగా ఉంటుంది కాబట్టి, అందంగా ఉండే అమ్మాయి ఇలాంటి వ్యక్తికి పడిపోయిందన్నది ఆశ్చర్యం. నువ్వు నేను ఇలా ఆలోచిస్తాం బ్రదర్. ధనుష్ ఏంటి? ధనుష్‌కి యాజ్ ఎ యాక్టర్‌గా 2 నేషనల్ అవార్డులున్నాయి. టోటల్‌గా 4 నేషనల్ అవార్డులున్నాయి. యాజ్ ఎ యాక్టర్‌గా అతను ఎంత కాదనుకున్నా సరే 60, 70 కోట్లకు పైన ఒక సంవత్సరానికి సంపాదిస్తాడు. మృణాల్ ఠాకూర్ ఎంత తక్కువ వేసుకున్నా సరే మ్యాక్సిమం ఒక 10 కోట్లు కూడా సంపాదించడు. ఇంకా చెప్పాలంటే ధనుష్ ఇంకో 20 సంవత్సరాల తర్వాత కూడా ఇదే స్థాయిలో హీరోగా కొనసాగడానికి చాలా రకాల ఆస్కారాలున్నాయి. కానీ మృణాల్ ఠాకూర్ ఇంకో 5 సంవత్సరాల తర్వాత హీరోయిన్‌గా చేస్తుందో లేదో ఎవ్వరికీ తెలీదు. ధనుష్‌కి నిజమైన పాన్ ఇండియా స్టార్ అతను. అంటే అతని సినిమాలు ఎంతలా ఆడుతున్నాయని కాదు. అతనికి హిందీలో మార్కెట్ ఉంది. మనకి తెలుగులో బాగా తెలుసు. ఏ ఇండస్ట్రీకెళ్ళినా సరే అతని గురించి బాగా తెలుసు. ఈవెన్ హాలీవుడ్‌లో కూడా అతనికి చాలా పలుకుబడి ఉంది. ఈవెన్ రూసో బ్రదర్స్ లాంటి వాళ్ళు చాలా బాగా అతనితో మెలుగుతారు. అంతటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి నేషనల్ అవార్డులు పొంది, చాలా టాలెంటెడ్ ఉండి, మంచి యాక్టర్‌గా సక్సెస్ అయ్యి, డబ్బున్న వ్యక్తికి మనలాగా ఎందుకు ఫీల్ అవుతాడు అతను? మృణాల్ ఠాకూర్‌కి ఎందుకు అంత గొప్పగా కనిపిస్తుంది మనకి? మీకు. నాకేం కనిపించట్లేదు. మీకెందుకు అంత గొప్పగా కనిపిస్తుంది? నువ్వు నేను ఫీల్ అయినట్టు సక్సెస్‌ఫుల్ పీపుల్ ఫీల్ అవ్వరు బ్రదర్. నీకేంటంటే మనకి సక్సెస్ లేదు. నన్ను కూడా కలుపుకొని చెప్తున్నాను. మనకి సక్సెస్ లేదు. మన దగ్గర డబ్బు లేదు. టాలెంట్ లేదు. కాబట్టి మనలాంటి వ్యక్తులకి ఓ మాదిరి అమ్మాయి వచ్చి మన వంక చూసి నవ్వినా సరే అదేదో మనకేదో గొప్ప విజయం అన్నట్టు మనం ఫీల్ అయిపోతాం. ఒక అందమైన అమ్మాయి పొరపాటున మనలాంటి వ్యక్తికి పడిందనుకో, అది ఇంకా అదే గొప్ప సక్సెస్. అదే మనకు ఆస్కార్. ఓకే, నువ్వు నేను ఫెయిల్యూర్స్ కాబట్టి, నీకు నాకు టాలెంట్ లేదు కాబట్టి, నీ దగ్గర నా దగ్గర డబ్బు లేదు కాబట్టి మనకి మృణాల్ ఠాకూర్ చాలా గొప్పగా కనిపిస్తుంది. కానీ ధనుష్కి అలా కనిపించదు బ్రదర్. ఓకే, మనం సక్సెస్ అవుతాం. సక్సెస్ అయితే అన్నీ ఆటోమేటిక్గా అవే మారిపోతాయి. మన మైండ్ సెట్ కూడా మార్చుకోవాలి మనం. మైండ్ సెట్ని మార్చుకోకుండా ఒక అందమైన అమ్మాయికి ఇలాంటి అబ్బాయి పడాలి అనే అది ఏదైతే ఉందో చాలా చీప్ మైండ్ సెట్. సక్సెస్సు, టాలెంటు, డబ్బు ఈ మూడింటికి ఏది అతీతం కాదు. ఈ 3 ఉంటే వాటంతట అవే అన్నీ వస్తాయి. ఒకవేళ మృణాల్ ఠాకూర్ కానీ ధనుష్ని పెళ్లి చేసుకుంటే అది ధనుష్ యొక్క అదృష్టమో లేకపోతే లక్కీయో అనాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ధనుష్ చాలా సాధించాడు. అతనికి అలాంటి వాళ్ళు చాలామంది దొరుకుతారు. నీకు నాకు సక్సెస్ లేదు కాబట్టి అది గొప్పగా అనిపిస్తుంది అంతే.